ఎక్కువగా బైబిల్ చదువుతూ ఉండండి. మీరు బైబిల్ చదివితే దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ శ్రమ కలిగినా, ఏ అనారోగ్యం వచ్చినా బైబిల్ చదవండి. బైబిల్ మీరు చదివితే దేవుడు తన వాక్కుల ద్వారా మీకు స్వాంతన కలుగజేస్తాడు, మీకు నెమ్మదిని కలుగజేస్తాడు, మీకు ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు, మీకు ధైర్యాన్ని ఇస్తాడు. దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఆయన మీతో మాట్లాడతాడు వచనాల ద్వారా, వాక్కుల ద్వారా. ముందు బైబిల్ చదివి ఆ తర్వాత ప్రార్థన చేసుకోండి. ముందు దేవుడు ఏమంటున్నాడు వినండి, ఆయన మీతో ఏం మాట్లాడదలుచుకున్నాడో మాట్లాడనివ్వండి. అనగా మీరు బైబిల్ చదవండి. తర్వాత మీ గుండెల్లో ఉన్న బాధ అంతా కూడా దేవుడి ముందు పెట్టండి. మీరు ప్రార్థనా రూపకంగా దేవుని ఎదుట మీ బాధను లేకపోతే మీ విన్నపాలను పెట్టకపోయినా మీ హృదయంలో ఏముందో దేవునికి తెలియదా? తెలుసు. కాబట్టి మిమ్మును ఓదార్చడానికి దేవుడు ధైర్యవచనాలు పలుకుతాడు. ఎప్పుడు కూడానండి, ఏ స్థితిలో ఉన్నా సరే మీరు బలంగా దేవుని పని చేయాలనుకుంటున్నారా, ఆయన చాలా సంతోషిస్తాడు. దాని కొరకు బైబిల్ చదవండి, ప్రార్థించండి. ఆయన మీకు తగిన మార్గాన్ని చూపిస్తాడు. ఇలా ప్రతి క్రైస్తవుడు దేవుని చెంతకు ప్రతిదినము రావాలి, ఆయన వాక్కులు చదవాలి, ఆయన చెప్పే మాటలు వింటూ ఉండాలి.